పిల్లల పండుగ దినాల్లో 6వ దినంలో మనం ఉన్నాము ప్రియులారా. మరియు సబ్బాతు సిద్ధపాటు దినంలో కూడా మనం ఉన్నాం. అడుగున కృపలో వస్తున్న లేఖన భాగంగా మనం చూసుకుంటుంటే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో, విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు. ప్రియులారా, పరమ తండ్రి విశ్రాంతి దినమును తనకును తన జనాంగమునకు మధ్య గుర్తుగా ఇచ్చాడు. ఇది నిత్య నిబంధనగా ఇచ్చాడు. ఇది పరమ తండ్రి ఈ దినమును తన జనాంగమునకు తనకు మధ్యలో సింబల్. ఇది ఎలోహిం జనులు అని గుర్తుపట్టడానికి పరమ తండ్రి ఇచ్చిన గుర్తు. కాబట్టి ఆయన చేత పరిశుద్ధపరచబడిన, ఆయన చేత ఆస్వాదింపబడిన, ఆయన విశ్రమించిన విశ్రాంతి దినమును చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటుంటారు. కాబట్టి ఈ విశ్రాంతి దినమున ఎజ్రా నెహెమ్యా కాలంలో చాలామంది ఏం చేస్తున్నారట, ఆ దినమున వ్యాపారం చేస్తున్నారు, ఆ దినమున వారు ప్రయాణాలు చేస్తున్నారు, ఆ దినమున ఆ యొక్క మందిర ఆవరణములలో అనేకులు కూడా అక్కడ కొన్ని వస్తువులను కొంటున్నారు. కాబట్టి దీని గురించి నెహెమ్యా అక్కడున్న ఆ వ్యాపారస్తులను వారిని కోపగించుకొని వారిని అక్కడి నుంచి పంపించి వేసి అక్కడ యూదులైన వారిని అంటున్నాడు, విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి ఇక మీరు ఎందుకు దుష్కార్యం చేదురు. కాబట్టి విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టే కదా మన పితరులు 70 సంవత్సరములు ఆ యొక్క బబులోనుకు చెరకు వెళ్ళిపోయారు. విశ్రాంతి దినము 7వ దినము వాళ్ళు నిర్లక్ష్య పెట్టినందుకు, సబ్బాతును నిర్లక్ష్య పెట్టినందుకు ఆ 70 సంవత్సరాలు విశ్రాంతి అనుభవించినట్లుగా, యెరూషలేమును విశ్రాంతి అనుభవించినట్లుగా మన పితరులు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆ చెరలో ఉన్న మనము మొరపెడితే ఆ పరమతని కృపచేత కోరేషు రాజును ప్రేరేపింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క అనుమతితో ఇప్పుడు మనము మందిరం కట్టడానికి వచ్చాము. ఈ మందిర ఆవరణంలో మనం ఉంటున్నాము. ఆ మందిరానికి ఆ యొక్క ప్రహారీ కూడా నిర్మాణం చేస్తున్న సందర్భంలో నెహెమ్యా అంటూ వస్తున్నాడు, ప్రియులారా ఎందుకు ఇంకా విశ్రాంతిని నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికే మనము అనేకమైన శ్రమలు అనుభవించాము, అనేకమైన కష్టాలు అనుభవించాము. కాబట్టి విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టకూడదు. విశ్రాంతినమున ఏ వ్యాపారం చేయకూడదు. విశ్రాంతినమున మన సొంత పనులు చేయకూడదు. విశ్రాంతినమున దూర ప్రయాణాలు చేయకూడదు. విశ్రాంతినమున వ్యాపార సంబంధించిన ఆలోచనలు కూడా మనలోకి రాకూడదు. ఈ దినమున ఎలోహిం దినమని, ఇది ప్రతిష్ఠింపబడిన దినమని, ఇది ఆస్వాదింపబడిన దినమని, ఇది పరిశుద్ధమైన దినమని, ఇది సంగపు దినమని మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించాల్సిన దినము, ఆయన వాక్యాలు ధ్యానించాల్సిన దినము, ఆయన మహిమకరంగా మనం సమాజముగా చేరి ఆయన ఆరాధించు, గణపరిచి, మహిపరిచి ఆయన ఉపదేశాలు వినాల్సిన దినము. కాబట్టి ఆయనకు ఈ దినమును మనం కేటాయించాలి. కాబట్టి మనం ఇంకా నిర్లక్ష్యం చేయకూడదని మనం హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనకు కూడా పరమతండ్రి ఉపదేశిస్తున్నాడు, విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టి మనం ఇంకా కీడు కొని తెచ్చుకోకూడదు. ఆస్వాదింపబడిన జనాంగముగా మనం ఉండాలి అంటే విశ్రాంతిని మనం ఆచరించాలి, దీవించాలి. మనం ఆచరించి దీవింపబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని విశ్రాంతిని అనుసరించి జనాంగముగా నిలబెట్టుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి సర్వోన్నతర, విశ్రాంతిని మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతిష్ఠింపబడిన దినమని ఘనముగా ఆచరించి నీ ఆశీర్వాదం పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమించే కృప కనికరము మనకు నిరంతర తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.